ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ గా పనిచేసిండు. బహుజనుల యొక్క బతుకులు మార్తా అని చెప్పేసి ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరిండు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక్కసారి పోటీ చేసే వరకే మళ్ళీ ఆ బీఎస్పీ పార్టీ పైన బహుజనుల మీద మమకారం మళ్ళీ అభిమానం ఎక్కడ తగ్గిపోయిందో అర్థం కాలే. ఆ రోజు తిట్టు దొరలని చెప్పి తిట్టిండు. మళ్ళీ అదే దొర దగ్గర ఆయన బహుజనుల ఆత్మగౌరవం తీసుకుపోయి తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం ఆయన సమాధానం చెప్పాలి. కాబట్టి వాళ్ళ కాళ్ళ కాడ పోయి ఏదో కూర్చొని కండు వేసుకుని తిరిగి నన్ను గెలిపియండి అని చెప్పి ఎవరి కొరకు నీవు స్థానికుడు నాన్ స్థానికుడు అంటారు. స్థానికుడు కాకుండా కూడా మల్లిరావు గారు ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టే గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చిండు. మీరేదో మీ ఉపయోగం కొరకు మీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఆ మాటలు చెప్పుకుంటూ తిరుగుతుండ్రు. ఇలా ప్రజలు మొత్తం గమనించిండ్రు. మల్లిరావు గారికి ఈసారి బంపర్ గా ఈ యొక్క నార్కల్లు పార్లమెంట్ నియోజకవర్గంలో 2,50,000 పైచిలకు ఓట్ల మేయర్తో గెలిపిస్తుండ్రు. ఎందుకంటే నెక్స్ట్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. మల్లురవి గారు కూడా కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. ఈసారి పార్లమెంటు మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. మల్లురవి గారి విజయం తథ్యం అనేది ఇక్కడ ప్రజలు ఆల్రెడీ తేల్చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఆల్రెడీ 8 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ఈసారి ప్రధాని కాబోతున్నారు. ప్రతి ఒక్క రోజు పోల్స్ అయితే చెప్తున్నాయి. కొన్ని సర్వేలు అన్ని రోజుగా భారీగా స్పందన కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. దేశంలో కూడా గవర్నమెంట్ ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం.